ప్రపంచము నలుమూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ దినాలలో మనం యేసు ప్రత్యక్షత మరియు ఆరోహణం అన్నటువంటి అంశం మీద, జీసస్ అపియరెన్స్ అండ్ అసెన్షన్ అన్నటువంటి అంశం మీద మనం ధ్యానిస్తున్నాము. మరి నేటి ధ్యానం కొరకు మీ దగ్గర బైబిల్ ఉన్న ఎడల అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 1వ అధ్యాయము 11వ వచనం మనం చదువుకుందామండి. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 11వ వచనం. గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూస్తున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో, ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి. Men of Galilee, they said, why do you stand here looking into the sky? The same Jesus who has been taken from you into heaven will come back in the same way you have seen him go into heaven. మరి ఇద్దరు తెల్ల వస్త్రములు ధరించుకొని మరి వారు చెప్పుచున్నటువంటి మాటలు పిల్లలు, మరి ఒక రకంగా దేవదూతలు అని చెప్పి మనము చెప్పవచ్చును. మరి యొక్క వాక్యంలో మరి క్రీస్తు పునరుద్ధానం మరియు ఆరోహణం యొక్క ప్రాముఖ్యత, మరి ఇక్కడ కీలకమైనటువంటి మధురమైనటువంటి క్షణం ఏంటంటే యేసు ఆరోహణం అవ్వటం. వాళ్ళందరూ కూడా చూస్తూ ఉండగా, వారందరూ 9వ వచనంలో చూస్తే మీటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయను అని చెప్పి మనం చూస్తున్నాం పిల్లలు. ఆయన నిష్క్రమణ, ఈ యొక్క ఎర్త్లీ మినిస్ట్రీ, భూలోకంలో ఆయన చేయవలసినటువంటి పనిని సంపూర్తి చేసి అందరు చూస్తుండగా మరి ఆయన నిష్క్రమించటం మార్క్స్ హిస్ డిపార్చర్ అండ్ సెట్స్ ద స్టేజ్ ఫర్ ద చర్చెస్ మిషన్. అప్పటి వరకు యేసు ప్రభు యొక్క పరిచర్య ముగించబడి ఉంటున్నది. మరి అప్పుడు సంఘం యొక్క మిషన్, సంఘం యొక్క పని, కర్తవ్యం, అది మరి ప్రారంభం అవ్వటం అనేటువంటి మనం చూస్తున్నాము. సరే, ఈరోజు మనము ఆరోహణ యొక్క సందర్భము, యేసు ప్రత్యక్షత యొక్క ప్రాముఖ్యత, పరివర్తనగా ఆరోహణము, మరి దేవదూతల సందేశం ఈ యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం కదండి. కాబట్టి వీటిని గురించి మనం వింటున్నాము. ఒకటి, ఆరోహణ సందర్భము, కాంటెక్స్ట్ ఆఫ్ ద అసెన్షన్. మరి ఆ యొక్క సందర్భం మనం గమనించినట్లయితే, పునరుద్ధానం తర్వాత యేసు ప్రభు వారు చనిపోయి 3వ దినమున తిరిగి లెగిచిన తర్వాత 40 దినాలు మళ్ళీ వారితో కనపడను అని చెప్పి మనము 3వ వచనంలో మనం చూస్తాం. అపోస్తులు 1:3 చూస్తే, ఆయన శ్రమ పడిన తర్వాత 40 దినముల వరకు వారికి అగపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించచ్చు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకొనాను. భక్తుడైనటువంటి లూకా, వైద్యుడైన లూకా చెప్పుచున్నటువంటి మాటలు, ఐ విట్నెస్, ఆయన చెప్పుచున్నటువంటి మాటలు ప్రియులారా. మరి ఆయన శ్రమ పడిన తర్వాత 40 దినముల వరకు, కాబట్టి లోకంలో పునరుద్ధానుడైనటువంటి యేసు ప్రభువారు 40 దినాల వారికి ప్రత్యక్షపరుచుకున్నాడు, కనపడ్డాడు. మరి వారికి ఎన్నో బోధించి ఉంటున్నాడు. వారు చేయవలసినటువంటి చివరి, మరి మనము యేసు ప్రభు యొక్క సిలువలో పలికినటువంటి మాటలు ధ్యానిస్తుంటాం. కానీ ఆయన చనిపోయి పునరుద్ధానుడు అయిన తర్వాత కూడా ఎంతో గొప్ప శక్తివంతమైనటువంటి మాటలు, దేవుని రాజ్యం గురించి బోధించటం ప్రియులారా. మరి అంతేకాకుండా 4-5 వచనాలు చూస్తే పరిశుద్ధాత్మ కోసం వేచి ఉండమని ఒక సూచన చేయటం కూడా మనం గమనిస్తుంటున్నాం.
ఆయన వారిని కలుసుకొని ఇలాగ ఆజ్ఞాపించను, వీళ్ళు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టడి. యోహాను నీళ్లతో బాప్తిసం ఇచ్చిన గాని కొద్ది దినములలో మీరు పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందెదరనెను. ఆమేన్. మరి చూడండి, యేసు ప్రభువారు వారికి చెప్పుచున్నాడు, మీకు పరిశుద్ధాత్మ కోసం వేచేయండి. పరిశుద్ధాత్మ బాప్తిస్మ అవసరం. అనాయింటింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, అంక్షనింగ్, రిలీజింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రత్యక్షత, ఆ యొక్క వర్క్ ప్రియులారు మన యొక్క జీవితాల్లో కూడా ఈ దినాలలో కూడా ఎంతగానో ఆ పరిశుద్ధాత్మ దేవుడు మరి ఉంటున్నాడు. కాబట్టి మన అందరం కూడా ఆ పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనం నడిపింపబడాలి. మరి ఆ రీతిగా ముందుకు వెళ్ళాలని ప్రభువారు ఆశిస్తున్నాడు. యేసు తండ్రి వద్దకు తిరిగి రావటానికి సిద్ధమవుతున్నాడు. ఇక్కడ చూస్తే ఆరోహణమై తన తండ్రి దగ్గరికి అక్కడి నుంచే వచ్చి ఉంటున్నాడు. మరి మరలా అక్కడికి వెళ్ళటం అనేటివి మనం చూస్తున్నాము. అగైన్ హీఈస్ గోయింగ్ టు కమ్ ఇన్ ద సేమ్ మేనర్ పిల్లలు మనం చదువుకోబోతున్నాం. మరి యేసు రెండవదిగా యేసు ప్రత్యక్షత యొక్క ప్రాముఖ్యత, ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ జీసస్ అపియరెన్స్, మరి ఆయన పరిచర్య యొక్క ధృవీకరణ. ఇక్కడ చూస్తే అనేక రుజువులు చేయటం అనేటటువంటిది తన్ను తాను సజీవునిగా కనపరుచుకొనెను. ప్రియులారా, మనము మృతులలో ఉన్నటువంటి యేసుని కాదు, సజీవుడైనటువంటి యేసు, పునరుద్ధానుడైనటువంటి యేసును మనము మరి ధ్యానిస్తున్నాము, లేకపోతే ఆయనను ఆరాధిస్తున్నాము, పూజిస్తున్నాము. విశ్వాసాన్ని దృఢపరచటానికి ఈ యొక్క పునరుద్ధానం తర్వాత కనిపించినటువంటి దృశ్యాలు ప్రియులారా. మరి ఇది ఒక ప్రవచన నెరవేర్పు కూడా, యేసును మెస్సయ్యగా ధృవీకరించాలి, ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ద ప్రాఫెసీ. మరి శిష్యుల ఆయన లక్ష్యం యొక్క అవగాహనను బలపరుస్తుంది. స్ట్రెంగ్థనింగ్ డిసైపుల్స్ అండర్స్టాండింగ్ ఆఫ్ హిజ్ మిషన్. యేసు ప్రభువారు ఏ ఉద్దేశంతో, ఏ యొక్క కర్తవ్యంతో, లక్ష్యంతో వచ్చి ఉంటున్నాడు, మరి తన యొక్క శిష్యులు, తన యొక్క ఫాలోయర్స్ కూడా అదే మిషన్ తోటి ముందుకు కొనసాగించాలి మనం కూడా. మరి మూడవదిగా ఆ పరివర్తనగా ఆరోహణం, ద అసెన్షన్ యాజ్ ఎ ట్రాన్సిషన్. అది మరి నిష్క్రమణ మరియు వాగ్దానం, డిపార్చర్ అండ్ ప్రామిస్. ఒక వాగ్దానం కూడా ఉంటున్నది. యేసు తండ్రి వద్దకు తిరిగి రావటం పరిశుద్ధాత్మకు చాలా ముఖ్యమైనటువంటిది ప్రియులారా. యేసు ప్రభువారా, నేను వెళ్తే నా తండ్రి ఆదరణకర్తను మీకు పంపిస్తానని చెప్పి ఉంటున్నాడు. జీసస్ రిటర్న్ టు ద ఫాదర్ ఈస్ క్రూషియల్ ఫర్ ద హోలీ స్పిరిట్. తండ్రి అయిన దేవుడు మరి ఎంతగానో మరి పాత నిబంధనలో చూస్తున్నాము, తర్వాత కొత్త నిబంధనలో గాస్పల్స్లో మనము యేసు ప్రభువారి యొక్క పరిచర్యను చూస్తున్నాము. తర్వాత అపోస్తల కార్యము నుంచి కూడా ఈ యొక్క పరిశుద్ధాత్మ యొక్క పరిచర్య ప్రియులారా వదిలి వేయటం కాదు కానీ, యేసు ప్రభువారు వెళ్ళటం కాదు కానీ, ఇట్ ఈస్ కంటిన్యూషన్, ఇట్ ఈస్ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ గాడ్స్ ప్లాన్. కాబట్టి మనం అది తెలుసుకోవాలి. వదిలి వేయటం కాదు కానీ దేవుని ప్రణాళిక నెరవేర్పు, నాట్ అబాండాన్మెంట్ బట్ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ గాడ్స్ ప్లాన్. దేవుని యొక్క రిడెంప్టివ్ ప్లాన్, ఆయన యొక్క ప్లాన్ ప్రకారం, సంకల్పం ప్రకారం అంతా కూడా జరుగుతుంది. నీ చిత్తమే, ఏది ఎన్ని తలచినా, ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే అని చెప్పి పాడుతుంది. కాబట్టి ఆయన చిత్తం లేదు అంటున్నదో అది మరి జరగటం అనేటువంటి మనం చూస్తాం పిల్లలు. మరి యొక్క మిషన్ కోసం కూడా అది సాధికారికత, ఎంపవర్మెంట్ ఫర్ మిషన్. సువార్తను వ్యాప్తి చేయటానికి మరి పిలువబడ్డ శిష్యులను సర్వలోకానికి వెళ్ళి మీరు సువార్తను చెప్పండి. ఒక యూదులకే కాదు, మరి సర్వజనులకు, సర్వలోకానికి పరిశుద్ధాత్మ ద్వారా శక్తిని పొందుతారని చెప్పి మనము 1:9 మనము చూస్తాం ప్రియులారా. మరి మీరు 8వ వచనం, ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనక మీరు యెరూషలేములోను, యూదయ, సమరయ దేశమందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులు ఎందురని వారితో చెప్పాను. కాబట్టి వారిని ప్రియులను చూడండి, ఆ పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు యేసు ప్రభువారు వారికి చెప్తున్నాను. ఆయన వెళ్ళటం ద్వారా అంతటితో ముగించిపోలేదు క్రైస్తవం, బట్ ఇట్ ఇస్ ద బిగినింగ్ ఆఫ్ ద వాక్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఇట్ ఈస్ ద కంటిన్యూషన్ ప్రియులారా.
కాబట్టి అది అట్లానే కొనసాగుతూ ఉంటది. మరి అంతేకాకుండా ముఖ్యంగా మనం చదువుకున్నటువంటి పాఠ్య భాగం దేవదూతల సందేశం, ద ఏంజలిక్ మెసేజ్. దేవుడు చూడండి ప్రియులారా, ఆయనకు దూతలను కూడా వాడుకుంటాడు అనేక సందర్భాల్లో బైబిల్లో. మరి ఆ దూతల ద్వారా సందేశం పంపించడం మనం చూస్తున్నాం. మరియాకు, మరి యేసుకు, ఇంకా అనేక సందర్భాలలో ప్రియులారా మరి వాళ్ళు ఆ దేవుని యొక్క మాటలు తెలియజేస్తారు. మరి మనం చదువుకున్నటువంటి వాక్యంలో అపోస్తుల కార్యంలో 1:11 చూస్తే మరి వాళ్ళు ఏం చెప్తున్నారంటే, గలిలయ మనుషులారా, మీరు ఇక్కడ ఆకాశంలోకి చూస్తూ ఎందుకు నిలబడి ఉన్నారు? ఎందుకు మీరు యేసు ప్రభు వారు ఆకాశంలోకి ఆరోహణం అవుతుంటే అక్కడే వారు వేసి మరి మాట్లాడుతున్నప్పుడు మరి ఆ దూతల ద్వారా కన్వే చేస్తున్నాడు. యేసు ప్రభు మాటలు అంతటితో అయిపోయినాయి, కానీ మరి అనేక రీతులుగా, నానా రీతులుగా ప్రభు వారు మాట్లాడతారు. దేవుని యొక్క వాక్యం ద్వారా, దేవుని యొక్క భక్తుల ద్వారా, దేవుని యొక్క దూతల ద్వారా, మరి విజన్స్ ద్వారా, మరి డ్రీమ్స్ ద్వారా, మరి అనేక రీతులుగా ప్రియులను ప్రభు తన యొక్క ఉద్దేశాలను, చిత్తాన్ని, తన యొక్క పనిని మనకు తెలియజేస్తుంటాడు. మనం అది తెలుసుకొని మరి ఆ రీతిగా ముందుకు వెళ్ళాలి. ఇక్కడ మరి ఆ దూతల ద్వారా శిష్యులకు చెప్పటం జరుగుతుంది. మరి వారిని అంటే రీఫోకస్ ఫ్రమ్ గేజింగ్ టు ఎంగేజింగ్ ఇన్ మిషన్. చూపుల నుండి మిషన్లో పాల్గొనటానికి వరకు తిరిగి దృష్టి పెట్టండి. దూతల ద్వారా దూతల సందేశం నిజంగా పిల్లలు ఎంతో జ్ఞానయుక్తంగా ఉంటున్నది, ఎంతో మీనింగ్ఫుల్గా ఉంటున్నది. కాబట్టి మీరు ఇట్లా చూడటమే కాదు, కానీ మీరు దృష్టి పెట్టండి. నాట్ జస్ట్ గేజింగ్, బట్ ఎంగేజ్ ఇన్ మిషన్స్. మిషన్ ప్రియులారా, నేను ప్రభుని తెలుసుకున్న తర్వాత మరి మై హార్ట్ ఈస్ ఫర్ మిషన్స్. సౌత్ ఇండియాలో ఉండేటటువంటి వాడిని నేను, మరి ప్రభు వారు నన్ను నార్త్ ఇండియాకి పంపించి ఉంటున్నాడు. That is the unreached place for me, and that is the place God sent me. సో మధ్యప్రదేశ్లో మరి 4 సంవత్సరాలు ఉండడానికి సహాయం చేసి ఉంటున్నాడు. అనేక రీతిలుగా స్టూడెంట్ మినిస్ట్రీలో అక్కడ మరి ప్రెసిడెంట్గా ఉంటూ అక్కడ బైబిల్ స్టడీ తీసుకోవటం, అనేక రిట్రీట్స్ కండక్ట్ చేయటం, ఆ రీతిగా ప్రభు వారు సహాయం చేసి ఉంటున్నాడు. వీ హ్యాడ్ అ వెరీ బ్లెస్డ్ టైం. ఆ రీతిగా మనను అనేక ప్రాంతాలకు పంపిస్తుంటాడు. ఆ ప్రాంతాల్లో మనము సువార్తను చాటి చెప్పాలా, మరి యేసు ప్రభు యొక్క మరి ఆ యొక్క శిష్యులను తయారు చేయటం అనేటటువంటిది లీడర్షిప్ ప్రోగ్రామ్స్, డిసైపుల్షిప్ ప్రోగ్రామ్స్, ఇవాంజలిస్టిక్ ప్రోగ్రామ్స్, ఇట్లాగా ప్రియులారా వి నీడ్ టు బి బిజీ ఇన్ గాడ్స్ వర్క్. మరి వాళ్ళు ఏం చెప్పారు అంటే, మీరెందుకు ఇక్కడ నిలిచి ఉంటున్నారు అనేటదే కాకుండా ఇదే యేసు, ద సేమ్ జీసస్ అని చెప్పి అంటున్నాను పిల్లలు. ఇదే యేసు, మనకు ఓన్లీ వన్ జీసస్ ప్రియులారా. ఇది ఒక మహిమాన్వితమైనటువంటి పదబంధం. ఇది పరలోకానికి ఆరోహణమైన తండ్రి అయిన దేవుని కుడిపార్శ్వం కూర్చున్నటువంటి యేసు. యేసు ప్రభువారు వెళ్ళి తండ్రి దగ్గర కుడిపార్శ్వం కూర్చొని ఉంటున్నాడు. సువార్తలలో చెప్పబడినటువంటి అదే యేసు. కాబట్టి వారు చెప్పినటువంటి అర్థంలో ఇదే. వారు చూస్తుండే 11 చూడండి, ఈ యేసే అంటున్నారు, ద సేమ్ జీసస్. ఆయన ప్రేమ, కృప, మంచితనము, జ్ఞానము మరియు శ్రద్ధ కలిగినటువంటి అదే యేసు. అంతేకాకుండా ఇంకేమన్నారంటే, ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితురో ఆ రీతిగా ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పి, ద సేమ్ జీసస్ who has gone ascended into the heaven is going to come again. యేసు ఏ రీతిగా వెళ్ళాడు పిల్లల, జీసస్ విల్ రిటర్న్ జస్ట్ యాజ్ హీ లెఫ్ట్. ఏ రీతిగా వెళ్ళి ఉంటున్నాడు అదే రీతిగా ఆయన రాని అంటున్నాడు. ఆయన భౌతికంగా వెళ్ళిపోయాడు, అండ్ హీఈస్ గోయింగ్ టు కమ్ ఇన్ ద సేమ్ మేనర్ హీ లెఫ్ట్ ఫిజికల్లీ అండ్ విల్ సో కమ్ ఇన్ ద లైక్ మేనర్. అంతేకాకుండా ఆయన దృశ్యమానంగా వెళ్ళిపోయాడు, మరి అదే విధంగా వస్తాడు. హీ లెఫ్ట్ విజిబుల్లీ అండ్ విల్ సో కమ్ ఇన్ లైక్ మేనర్. ఆయన ఒలివ కొండ నుండి వెళ్ళిపోయాడు, మరి అదే విధంగా వస్తాడు. హీ లెఫ్ట్ ఫ్రమ్ ద మౌంట్ ఆఫ్ ఆలివ్స్ అండ్ విల్ సో కమ్ ఇన్ లైక్ మేనర్. ఇక్కడ చూస్తే చూడండి 12వ వచనంలో, అప్పుడు వారు ఒలివ వనబడిన కొండ నుండి యెరూషలేమునకు తిరిగి వెళ్ళరి.
ఆ కొండ ప్రియులారా, ఒలీవ కొండలో అక్కడ నుంచి ఆహారం మావటం వెళ్ళేటువంటి జరిగింది. మరి ఆ యొక్క ప్రదేశం కూడా చూడటానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చి ఉంటున్నాడు. ఇట్స్ ఎ వండర్ఫుల్ సీక్రెట్ ప్లేస్. మరి ఆ ప్రదేశం నుంచి ప్రభువారు ఆరోహణం అవటం అనేటువంటిది మనం గమనిస్తూ ఉంటున్నాము. ఆయన తన శిష్యుల సమక్షంలో వెళ్ళిపోయాడు. మరియు అదే విధంగా వస్తాడు. సమస్త అందరూ శిష్యులను చూస్తుండగా he left in the presence of his disciples and will so come in like manner. ఆయన తన చర్చిని ఆశీర్వదించేలాగా వస్తాడు. He left blessing his church and will come in like manner. మరలా పిల్లల తన యొక్క సంఘాన్ని, వధువు సంఘాన్ని మరి తీసుకువెళ్ళటానికి ఆయన రానంటున్నాడు. మధ్యాకాశంలోనికి వస్తాడు. మొదట చనిపోయినటువంటి వారు తిరిగి లెగుస్తారు. వాళ్ళు పైకెత్తబడతారు. తర్వాత క్రీస్తునందు ఉన్నటువంటి వారు, సజీవులుగా ఉన్నటువంటి వారు కూడా పైకెత్తబడటం జరుగుతుంది. మరి ఆ యొక్క గొప్ప కార్యం ఉంటుంది. తర్వాత మరి సెకండ్ కమింగ్, జడ్జిమెంట్, మరి తీర్పు అనేటటువంటిది, రివార్డ్స్ అనేటువంటి ఎన్నో గొప్ప మరి యుగ యుగములు కూడా ప్రభుత్వం ఉండేటటువంటి అవకాశము, ఆధిక్యత, ఆశీర్వాదం కూడా మరి మన ముందు ఉంటున్నవి. కాబట్టి మనం కూడా శక్తివంతం చేయబడినటువంటి జీవనం జీవించాలి. ఎంపవర్డ్ లివింగ్. మనం కూడా పిల్లల మా యొక్క మరి గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ చూస్తే ఎంకరేజ్, ఎడిఫై అండ్ ఎంపవర్. నా వెనకున్నటువంటి స్క్రీన్ మీద చూడొచ్చు. ఎంపవర్ మన తెలుగు వారిని గ్లోబల్గా స్కాటర్ అయినటువంటి వారికి అనుదినం వాక్యం ద్వారా వారిని శక్తివంతం చేయటం, ఎంకరేజ్ చేయటం, మా యొక్క వీకెండ్ మీటింగ్స్ ద్వారా కూడా వారిని ఆత్మీయంగా బలోపేతం చేయటం. మరి అంతేకాకుండా మా యొక్క మరి గ్లోబల్ ఈ లైబ్రరీ ఉంటున్నది. దాని ద్వారా కూడా వీక్లీ అనేక ఆత్మీయంగా ఉపయోగపడే పుస్తకాల ద్వారా వారిని మరి ఆ యొక్క శక్తివంతులుగా చేయటం, లేక ప్రతిదిన మార్నింగ్ మన డివోషన్ ద్వారా కూడా మరి వారిని శక్తివంతులు చేయటంలో మరి దేవుడు నాకు సహాయం చేస్తున్నాడు. మరి అంతేకాకుండా మనందరం కూడా ఈ యొక్క మిషన్ దృష్టి, మిషన్ ఫోకస్, అన్రీచ్ ప్లేసెస్. చాలా మంది ట్రాన్స్ఫర్ అంటే కొత్త ప్లేస్కి వెళ్ళటానికి ఇష్టం ఉండదు. బట్ వీ నీడ్ టు వెల్కమ్ ఇట్ ప్రియులారా. దేవుడు నాకు వండర్ఫుల్ ఆపర్చునిటీస్ ఉంటాడు అనేక ప్రాంతాలు. కొంతకాలం థియలాజికల్ కాలేజీలో పనిచేయటానికి కర్ణాటకలో చేశాను 2 years. హైదరాబాద్లో ఒక 1 year తల్లుబాడు అనేటటువంటి గ్రామంలో అక్కడ మరి ఆ ప్రదేశంలో ఆ చుట్టుపక్కల కూడా ఒక లిటరేచర్ మినిస్ట్రీ చేయడానికి సహాయం చేశాడు. చిల్డ్రన్స్ మినిస్ట్రీ, యూత్ మినిస్ట్రీ. కాబట్టి అక్కడ 15 సంవత్సరాల తర్వాత చైనాకు నడిపించాడు. హాంకాంగ్లో ఉండి ప్రస్తుతం మరి దేవుడు సహాయం చేస్తున్నాడు. కాబట్టి ప్రియులారా, వీ నీడ్ టు బి రెడీ టు గో. మనం అవైలబుల్గా ఉన్నప్పుడు, యేసయ్య చెప్పినట్టు నేనున్నాను ప్రభువా నన్ను పంపమన్నప్పుడు ఆయన పంపిస్తాడు. ఆయన స్వరం వింటాము. కాబట్టి ఆ రీతిగా దేవుడు మనకు సహాయం చేయలేక ఆయన తిరిగి రావటాన్ని ఊహించటం, యాంటిసిపేషన్ ఆఫ్ హిస్ రిటర్న్. పిల్లల కొన్ని సూచనలు ఈ దినాలలో మరి అనేక విధాలైనట్టు ప్రభు వారు చెప్పాడు. ఇవన్నీ భూకంపాలు, యుద్ధం, ఇవి మరి తిరగబడటం, అవిశ్వాసం ఎక్కువైపోతుంది, మరి యాంటీ క్రైస్ట్, మరి ఇవన్నీ కూడా ఉంటుంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా రాకడ సూచనలు. రోజువారీ జీవితంలో మనం నిరీక్షణతో మనము జీవించాలి. బుద్ధిగల కన్యకల వల్లే వెలిగింపబడి సిద్ధంగా ఉండవలసినటువంటి అవసరం ఉంటున్నది ప్రియులారా. ఆ రీతిగా ఉండటానికి ప్రభు వారు మనకు సహాయం చేయనుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభు, ఈ వాక్యాన్ని, హితమైన వాక్యాన్ని ఫలింపజేయండి. వినుచున్నటువంటి ప్రతి ఒక్కరిని దర్శించండి. వారి యొక్క ప్రభు దేవ ఎటువంటి చింతలలో ఉంటున్నారో ప్రభు, వలీసులో ప్రభు, మరి ఎటువంటి ప్రభు, మరి ఆర్థిక పరమైనటువంటి అవసరతలు, మరి అస్వస్థత గురి ఉంటున్నారో ప్రభు, గొప్ప నాయన తండ్రి, కుటుంబ సమస్యల్లో ప్రతి దాంట్లో కూడా మీరు సహాయం చేయండి. మీలో సమృద్ధి, సంతోషం, సమాధానం అంటున్నది. మీరు ప్రభు ఈ లోకంలో పనిని సంపూర్ణం చేసి తండ్రి మీరు ఆరోహణమై ఉంటున్నారు. ఏ రీతిగా వెళ్ళారు అదే రీతిగా రానే అంటున్నారు. మేము ప్రభు ఎంతగా బిజీగా ఉండాలి మీ యొక్క పరిచర్యలో, మీ యొక్క మిషన్లో ప్రభా, మీ వైపు చూస్తూ ప్రభా విశ్వాసం కర్తయు దాన్ని కొనసాగించి వాడండి. యేసు వైపు చూచు మా ముందు ఉన్నటువంటి పందెపు రంగంలో ముందుకు వెళ్ళటానికి సహాయం చేయండి. క్రీస్తు యోధులుగా ప్రభు అన్ని విధాలుగా సిద్ధపడి శక్తివంతులమై ప్రభు ముందుకు వెళ్ళటానికి సహాయం చేయమని యేసు క్రీస్తు నామమున వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. మీకు అందరు కూడా వందనాలండి.
మరి యొక్క గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ పరిచయం కూడా మీరు ప్రార్థించవలసిందిగా కోరుతున్నాము. మీ యొక్క ప్రార్థన అంశాలు రిక్వెస్ట్ ఉంటే ఈ యొక్క క్రింది నెంబర్ ద్వారా నేను కాంటాక్ట్ చేయొచ్చు. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.